అది ఉదాహరణ ఎట్లయితే ఇప్పుడు సపోజ్ ఇది ఎంత చెప్తారా ఇది అర్థం ఎంత అశోక్ టీవీ అని అశోక్ ఇది 10,000 అన్నాడు. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరన్నా తిరుపతి 800 1000 తిరుపతి ఇంకెవరున్నారా? ఓకే, ఇది దీని ఒరిజినల్ రేటు ఇది ఎంత అంటే 1000 రూపాయలు. ఇది షోరూమ్ పోతే ఎంత అవుతుంది? ఇప్పుడు అశోక్ అన్నాడు కదా 10,000 అవుతుంది. తేడా అంతే. ఫుట్పాత్ మీద కొన్నప్పుడు ఇది 1000 రూపాయలే. ఇది నేను 1000కే కొన్నా. ఈ వాచ్ కూడా ఈ వాచ్ ఎంత? ఇది కూడా 1000 రూపాయలు. ఇదే వాచ్ని నువ్వు షోరూంలో పోతే 10,000కి కొంటాడు అంతే. ఈ కామన్ సెన్స్ కూడా బీఆర్ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. సరే ఏదో అరే 20,000 కోట్ల స్కామ్ కోసం ఇప్పుడు టెండర్లు వేస్తారు. గవర్నమెంట్ ఒక రేట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇది కామన్ సెన్స్ లేని అపయోగాలు బీఆర్ఎస్ పార్టీ అనేది సీతక్క మీద పెట్టిన అలిగేషన్. దట్ ఈస్ అది దానికి వాల్యూ లేదు, విలువలేని కామెంట్స్. అది మొత్తం మీద వీళ్ళని బదలాం చేయాలి. ఏం దొరుకుతలేవు కదా. మీకు చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన. ఇక ముడితే నేనే ముట్టాలి ఆడ. నాకే ఒకటి ఎట్లా ముడతారా ఆడ? అరే నాకే దిక్కులేదు ముట్టడానికి ఆయనకి ముడతాడు. ఇంకా అంటే ముట్టుకోండి అని చెప్తున్నాడు. ఆ విషయం ఏంది అసలు ఇదంతా? ఇది సీతక్కది కూడా చెప్తే కదా. ఇది ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి బీఆర్ఎస్ నాయకులకు? ఇది అయిపోయింది. మూడోది అది వద్దు. ఇప్పుడు అది ఇంకోటి వేరే చెప్పండి. అలిగేషన్స్ అయిపోయినాయి. మా వాళ్ళు మేమని ఇంకొన్ని అది ఇంకేమైనా ఉన్నారు? ఇగో బ్రదర్ ఒక మాట చెప్తున్నారు బ్రదర్. పొన్నం ప్రభాకర్ మా బావ మీద పెట్టిన అలిగేషన్స్ చూసిన ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం పై దానికి ఆడిస్తాం జవాబు. ఎట్లా పాసిబుల్ అది? ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. అరే ఎట్లా పైసలు పనికిరాని కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు వచ్చుతాడు, ఆ రీళ్ళల్లో పెడతాడు. దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు. అది వేస్ట్. అది ఒక పిచ్చి పట్టింది. ఒక సైకోకాల్ జామ అయిపోయాడు మీ నమ్మప్ప అంతా. వాడు ఇది బోర్డు పెడతాడు. 10 బోర్డులు చూస్తే 10 మంది అయిపోయారు. బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ వెళ్ళిండు. అరే మీరు మునిగే చెప్పారు కదా, నాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సులో 1,00,000 ఉంటారా? అది ఇవ్వడానికి ఉండేరా నాయన? అరే అంతా ఏదో చిన్నపిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నా దేశం కాడికి అసలు సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. ఏంద్రైనా ఇది అంతా? ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. ఈ కెమెరాలు ఏంటది ఏమంటారు కానీ వీడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే రీల్ రాదు, కానీ నాసుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తుడు. అదంతా అరే నీ అమ్మ వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు. ఎవడు ఆ రీల్ ఇస్తాడు.